హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ లాక్స్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను మా మమ్మీ ఉండాలి. ఓకే, ఈరోజు ఏంటంటే బొబ్బర్లు శనగపప్పు కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ఏమేమి కావాలో చెప్తాను. బొబ్బర్లు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. శనగపప్పు ఇలా కడిగి కొంచెం సేపు నానబెట్టాను. కొంచెం కరివేపాకు, ఒక టమాటా, ఒక ఆనియన్. ప్రాసెస్ చూద్దాం. కుక్కర్ ఇది. ఈ కుక్కర్లో శనగపప్పు, బొబ్బర్లు సన్నగా కట్ చేసుకున్నవి, టమాటా, ఆనియన్ ఇవన్నీ వేసాము. ఇప్పుడు ఇది వాటర్ వేసి కొంచెం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేద్దాం. వాటర్ పోసాం కదా, 2 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఉడికింది. ఇప్పుడు అసలు ప్రాసెస్ మొదలు పెడతాం మనం. కొంచెం పసుపు, ఉప్పు వేసాము. దీన్ని ఇప్పుడు కలుపుతాం. ధనియాల పొడి, కారము వేసాము. ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి పాలు, చాలు కొబ్బరి పాలు, కొంచెం కరివేపాకు వేసాము. పెట్టాము. ఆయిల్, ఒక లవంగం, ఒక చిన్న పట్ట, ఒక యాలుగ, తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్. ఇప్పుడు దీన్ని ఎత్తి ఈ తిరమాత దాంట్లో వేయాలి. ఇప్పుడు మనం ఆ తిరమాత నీళ్ళలో పోసి కలిపెట్టాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉంచి అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ. ఓకే, మీకు నచ్చినట్టయితే ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.